డైరెక్టర్ అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేష్ కాంబో మ్యాజిక్ మరోసారి హిట్ అయింది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. కేవలం 3 రోజుల్లోనే చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. జనవరి 14న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 3 రోజుల్లో వచ్చిన కలెక్షన్లను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కేవలం 3 రోజుల్లోనే 106 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయని కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో సంక్రాంతికి వస్తున్న మూవీ 3 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్లో చేరింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా మొదటి రోజే 45 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం వెంకీ కెరీర్లోనే అత్యధికంగా వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. ఇక రెండో రోజు 32 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టగా మూడో రోజు మొత్తం 29 కోట్లు కలెక్ట్ చేసింది. 3 రోజుల్లో ఈ సినిమా ఏకంగా 106 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ కామెడీ ఎంటర్టైనర్లో వెంకీ, సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఇందులో వెంకీ మామ కామెడీతో పాటు బుల్లిరాజు యాక్టింగ్ మెయిన్ హైలైట్ అయింది. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమాకు ఇప్పటికీ థియేటర్లలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ జోరు చూస్తుంటే లాంగ్ రన్లో ఈ సినిమా 250 కోట్ల గ్రాస్ రాబట్టేలా కనిపిస్తోంది.